హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో భారతదేశ విజయగాథలో అమరంగా నిలిచిన మహావీరుడు, మరాఠా సామ్రాజ్య గొప్పతనాన్ని కాపాడిన సంభాజీ మహారాజ్ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. ముందుగా ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పుత్రుడు. ఆయన 1657 మే 14న మహారాష్ట్రలోని పురందర్ కోటలో జన్మించారు. చిన్నప్పటి నుంచే వీరత్వం, ధైర్యం, యుద్ధ నైపుణ్యాలలో ప్రసిద్ధి చెందారు. శివాజీ మహారాజ్ దగ్గర పాఠాలు నేర్చుకొని యువకుడిగా దక్షతను సాధించారు. 1680లో శివాజీ మహారాజ్ చనిపోయాక కుటుంబంలోని అంతర్యుద్ధాలను ఎదుర్కొని మరాఠా సామ్రాజ్యానికి 2వ ఛత్రపతిగా పట్టాభిషేకం పొందారు. ఆయన పాలనలో మొఘల్ సామ్రాజ్యం నాయకుడు ఔరంగజేబ్తో జరిగిన యుద్ధాలు చరిత్రలో ప్రత్యేక స్థానం పొందాయి. సంభాజీ మహారాజ్ మొఘలులు, జంజీర సిద్ధులు, పోర్చుగీసులు మరియు బ్రిటిష్ సైన్యాలపై విజయాలు సాధించి మరాఠా సామ్రాజ్య శక్తిని ప్రదర్శించారు. వీరత్వం, యుద్ధ కౌశల్యం వల్ల ఈయన దేశ రక్షకుడిగా గుర్తింపు పొందారు. అయితే 1689లో ఒకసారి నమ్మి మోసపోయిన మొఘలుల చేరికలోకి చిక్కారు. ఔరంగజేబ్ ఈయనను ఇస్లాం ధర్మాన్ని స్వీకరించమని, లేకపోతే మరణం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆదేశించారు. కానీ సంభాజీ మహారాజ్ ధైర్యంగా ధర్మాన్ని వదలకుండా నిలబడ్డాడు. అతి విషమైన యాతనలను సహించి కూడా తాను నమ్మిన సిద్ధాంతాలను వదలక 1689 మార్చి 11న వీరమరణం పొందారు. ఆయన త్యాగం భారతదేశానికి ధైర్యం, గౌరవం మరియు ధర్మశక్తి యొక్క చిహ్నంగా నిలిచింది. ఆ రోజు కూడా మహారాష్ట్ర మరియు దేశమంతా సంభాజీ మహారాజ్ గారి గొప్పతనాన్ని స్మరించుకుంటుంది. ఆయన జీవితం మనకు సాహసం మరియు దేశభక్తి ఎలా ఉండాలో స్ఫూర్తినిస్తుంది. ఇది సంభాజీ మహారాజ్ గారి చరిత్రపై చిన్న ప్రయాణం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.